నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే ఫిబ్రవరి 10న చలో ఢిల్లీ కనీస పెన్షన్ 5,000కు పెంచాలి. ఎన్పీఆర్డీ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం. రాష్ట్ర సదస్సులో సంఘం జాతీయ ఉపాధ్యక్షులు ఎం అడివయ్య అంటూ ఇక్కడ తెలంగాణ నుంచి న్యూస్ రావడం జరిగింది. వికలాంగుల హక్కుల కోసం ఫిబ్రవరి 10న చలో ఢిల్లీకి పిలుపునిస్తున్నట్టు ఎన్పీఆర్డీ జాతీయ ఉపాధ్యక్షులు ఎం అడివయ్య అయితే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కనీస పెన్షన్ను 300 నుంచి 5,000కు పెంచాలని, ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్ కార్డు, ఉపాధి హామీ చట్టంలో భాగంగా జాబ్ కార్డు ఇచ్చి 200 రోజులు పని దినాలు కల్పించాలని దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టుతున్నట్లు ప్రకటించారు. జనవరిలో జిల్లా సదస్సులతో పాటు 20న కలెక్టర్ల కార్యాలయాల ముందు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టినట్టు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో వికలాంగుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు కె వెంకట అధ్యక్షతన రాష్ట్ర సదస్సు నిర్వహించారు. 2011 నుంచి పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం 300 మాత్రమే చెల్లిస్తుందని తెలిపారు. సరుకుల ధరలు 300 రెట్లు పెరిగాయని, పెన్షన్ మాత్రం పెంచకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ని పెంచాలన్నారు. ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పథకాన్ని వికలాంగులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ మాదిరిగా పెన్షన్ పొందడం వికలాంగుల హక్కుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలన్నారు. 2015 డిసెంబర్ 3న ఆర్భాటంగా ప్రధానమంత్రి ప్రారంభించిన సుగమ్య భరత్ అభియాన్ పథకం అమలు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని గుర్తు చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, 2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్, 2007 ఐగిరాస హక్కుల ఒప్పంద పత్రం, ఇవన్నీ ఒప్పందాలు అమలు కావడం లేదని, 2016 ఆర్పీడీ చట్టానికి సవరణ చేయడానికి విడుదల చేసిన గెజెట్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్లు అందని ద్రాక్షగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు గుర్తించి భర్తీ చేయాలని చెప్పారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల వికలాంగుల రిజర్వేషన్ సౌకర్యం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వివాహంతో సంబంధం లేకుండా వికలాంగులకు అంత్యోదయ, అన్న యోజన కార్డులు జారీ చేయాలన్నారు. అన్ని రకాల రైళ్లలో వికలాంగులకు రాయితీ ప్రయాణాలు కల్పించాలన్నారు. ఇక వికలాంగుల రాయితీలు పొందేందుకు యూడీఐడి కార్డునే గుర్తింపుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 5% నిధులు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో వివిధ స్థాయిలో నాయకులైతే పాల్గొనడం జరిగింది. ఫిబ్రవరి 10న ఈ వికలాంగుల పెన్షన్ పెంపు కోసం చలో ఢిల్లీ కార్యక్రమం అయితే 10వ తేదీ నిర్వహిస్తున్నారు. విజయవంతం చేయాలని అయితే కోరారు. విష్ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.